हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इतने सारे व्लॉग्स बनाने के बाद में मेरे फ्रेंड्स तेलुगु में ट्राई करो बोल रहे, हाँ। तो फिर हम लोग फिर से अपना व्लॉग इस बार तेलुगु में। हाँ चलो तेलुगु में करेंगे कंप्लीट तेलुगु। नमस्कारम फ्रेंड्स। నమస్కారం ఫ్రెండ్స్. ఓ సో ఈ రోజు టాపిక్ టాపిక్ వచ్చేసి మూవీ డైలాగ్స్ మాట్లాడదాం బ్రో. ఓకే. సో మనం ఈరోజు కార్లో మాట్లాడి కథలు కావు బ్రో, నిజాలు. ఎట్లా అంటే వాస్తవాలు అన్నమాట. లైక్ మన లైఫ్ కూడా రోడ్ లాంటిది అనుకోండి. లైక్ ఎట్లా అంటే రోడ్ లో చాలా మనం స్పీడ్ వెళ్తాం, సమ్ టైమ్స్ స్పీడ్ బ్రేకర్లు రాగానే మనం ఆగిపోతాం. మన లైఫ్ లో కూడా అంతే. మనం మంచిగా పోయే మూమెంట్ లో ఏదో ఒకటి అయిపోయి మనం స్టక్ అవుతా ఉంటాం. మనం ఆ స్టక్ అంటే స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం కొద్దిగా మెల్ల వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతే స్పీడ్ అందుకోవచ్చు. స్పీడ్ బ్రేకర్ ఉంది కానీ ఇంకా యూటర్న్ తీసుకొని అయితే రాలేం కదా. సో లైఫ్ కూడా అట్లాంటిదే బ్రో. ఏమంటావు శిక్షణ? వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్ బ్రో. ఎస్. నీకు తెలుగు డైలాగ్స్ లో బాగా నచ్చిన డైలాగ్ ఇది చెప్పా? తెలుగు డైలాగులు అంటే భయ్ మనకి రజనీకాంత్ కొద్దిగా ఫేవరెట్ అనుకో. ఫేవరెట్ అంటే అందరు ఓకే, కొద్దిగా రజనీకాంత్ డైలాగ్స్ ఉంటాయి. అప్పటి రజనీకాంత్ డైలాగ్స్, వింటేజ్ రజనీకాంత్ డైలాగ్స్. ఎట్లా అంటే అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడేవాడు సుఖపడిన చరిత్రలో లేదు. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్ర. బ్రో ఇప్పుడు నువ్వు చెప్పు ఏదైనా మంచి డైలాగ్ నీకు తెలిసిందంటే. నాకు తెలిసింది అంటే మన 90s లో అప్పట్లో ఛత్రపతి సినిమా ఉండే. అవునవును. నాకు ఆ సినిమా డైలాగ్ అంటే చాలా ఇష్టం. అది చెప్తా, ఒకసారి ట్రై చేస్తా, చూద్దాం. ఓకే ఓకే. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, నా అమ్మ మగుడు ఎవడైనా అధికారం కోసం ఎగబడితే. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే. సో ఇప్పుడు మనోడు ఒక డైలాగ్ వేస్తాడు, రారా. అరవక్కు అమ్మ తోడు అడ్డంగా నరికిస్తా. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఇప్పుడు మనోడు కమాన్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవ్, మాడిపోతావు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఇప్పుడు మన చిరంజీవి డైలాగ్, మన ఫేవరెట్ డైలాగ్. సింహాసనం మీద కూర్చే అర్హత అక్కడ ఆ ఇంద్రసేనారెడ్డికి, ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డికి. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. చిన్న ఇప్పుడు నువ్వు చెప్పరా డైలాగ్. అన్న నా ఫేవరెట్ హీరో ప్రభాస్ అన్న. ఓకే చెప్పు. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియం లో కొట్టేటానికి ఒక రేంజ్ ఉంటది. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు నీ టైం బ్రో, చెప్పు. ఇలాంటి సమయంలో వీరులు తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందా ఇంద్రా. మధ్యలో ఇంద్రాడికి వచ్చిందిరా. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందా. మన ఫేవరెట్ డైలాగ్ ఫ్రమ్ బాలకృష్ణ. ఫ్లూటు సింహం ముందు కాదు, జింక ముందు. ఈ డైలాగ్ ఎట్లా చెప్తుండీ ఛత్రపతి డైలాగ్ ఉంటది. నీ అమ్మ కాదురా నా అమ్మ, ఒక్కడికే అమ్మ. ఫ్లూటు జింకముందు, సింహం ముందు కాదు, వాడరయ్యో. ఏ డైలాగ్ చెప్తాడు? ఆ డైలాగ్ ఎట్లా చెప్తారు తెలుసా?
ఫ్లూటు జింకం ముందు ఊదు, సింహం ముందు కాదు. బ్యూటిఫుల్ బాలకృష్ణ బ్రో. ఎట్లా చెప్పాలి, రక్తం ఇట్లా కింద నుంచి మీదికి ఇట్లా మరగాలి. బుసకొడుతుంది రోయ్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఇప్పుడు మహమూద్ భాయ్ స్పీకుతాడు డైలాగ్. స్పీకరా నాకు కొంచెం తిక్కుంది, తెలుసు. దానికి ఒక లెక్క ఉంది. నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది. ఇప్పుడు మనం వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, ఒక్కడి మీద ఎగబడితే అది యుద్ధం. యుద్ధం కాదు, సిద్ధం. అది దండయాత్ర, దయగాడి దండయాత్ర, దయాగాడి దండయాత్ర. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీ తడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. బ్రో ఇప్పుడు నేను ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తా, సేమ్ ప్రభాస్ స్లాంగ్ లో చెప్తా, మిమిక్రీ చేస్తాడు, నవ్వదు ఎవరు. ఓకేనా? సరే. పొలిమేడ దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు, అప్పుడు ఒక లెక్క ఇప్పుడు లెక్క. మధ్యలో ఏనారు వచ్చారు మధ్యలో. ఆడికొడికొచ్చాడని చెప్పు. మీరు దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు, 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. మనకు రాదు ఫ్రెండ్స్. ప్రభాస్ డైలాగ్ వన్ మోర్. ఓకే. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అంతే. కానీ ప్రేమించడానికి ఎవరు లేరు బ్రో మనకి. కష్టమే. మారురా మారు. మనకున్నదే చిన్నంత కాదు. ఇప్పుడు మన యష్ డైలాగ్ కేజీఎఫ్ నుంచా? కేజీఎఫ్. యష్ అంటే కేజీఎఫ్ గా. మీకు ఆఫ్ ది పీపుల్ ఫర్ ది పీపుల్, కానీ నాకు బై ద పీపుల్. మేడం మీకు ఆఫ్ ద పీపుల్ ఫార్ ద పీపుల్ బై ద పీపుల్, కానీ నాకు బై ద పీపుల్. వెయిట్, నా దగ్గర ఒక డైలాగ్ ఉంది. ఏం సార్ అది? నేను ఎంత ఎదవను నాకే తెలియదు. మాకు తెలుసు లేరా. అదే చిన్న, అరే ఒక ఫేవరెట్ మీమ్ డైలాగ్ చెప్పరా రీసెంట్ ది ఏదైనా. సమోసా తింటావా శిరీష? సమోసా తింటావా శిరీష? అద్దు, నువ్వు తిను. మంచిగుంటది. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేయించిన, నీకోసమే ఏడేడిగా వేయించి తెచ్చిన. అద్దు, ఆకలైతలే, నువ్వు తిను. చలో మనం ఏం మాట్లాడదామంటే మన పుడురు గురించి మాట్లాడదాం. చలో పుడూరు గురించి. సో పుడూరు అంటే ఫస్ట్ నీకేం గుర్తొస్తుంది బ్రో? పుడురు అంటే 90s లోకి వెళ్తే చిన్న స్కూల్ పెద్ద స్కూల్. అప్పట్లో మొత్తం ఇంకా చిన్న స్కూల్ పెద్ద స్కూల్ ఇంకా సెయింట్ మేరీస్ బిఎన్ఆర్. ఎట్లా అంటే అప్పట్లో ఇంకా ట్యూషన్స్, ఇంకా స్కూల్ అయిపోగానే ట్యూషన్స్, ప్రతి ఒక్క ట్యూషన్ పోతుండే. సండే వచ్చిందంటే ట్యూషన్. సండే ఏంది బ్రో, ఈవినింగ్ ఎవ్రీడే ఇంకా స్కూల్ నుంచి రాగానే. అంటే సండే రోజు కూడా మనం ఆఫ్ తీసుకోకుండా ట్యూషన్ కి వెళ్తుండే. అప్పట్లో అంటే మన బాల్బడి టీచర్ ఉండే కదా, శ్రీలత టీచర్. ఇప్పటికి కూడా ఆమెనే ఉంది బ్రో, మా బాల్బడి శ్రీలత టీచర్. శ్రీలత టీచర్ అని. అప్పుడు కూడా టీచరే, ఇప్పుడు ఏం మారినా అన్ని టీచర్ మారదు. ఇంకా నీకు వచ్చేసి మన పుడులో శ్రీలత టీచర్ డైలాగ్ తెలుసా నీకు? తెలియదు బ్రో, చెప్పు నువ్వే. నాకు కూడా తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. నాకేం తెలుసు బ్రో, సింగిల్ కష్టాలు మొత్తం తిరిగి నా దగ్గరికి వస్తాడు. ఓకే బ్రో. ఇంకా అంటే మన పుడుల్లో గుర్తొచ్చేసేది అంటే ఏంది బ్రో? అప్పట్లో గల్లీ క్రికెట్ ZPHS లో ఆడుతుండే, పెద్ద స్కూల్ ఆడుతుండే. పెద్ద స్కూల్ ఇన్ ద సెన్స్ ZPHS, జిల్లా పరిషత్ హై స్కూల్. చాలా మెమోరీస్ ఉన్నాయి అక్కడ.
మధ్యలో గ్యాప్ లో ఇంగ్లీష్ వేస్తుంటే మనోడు. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి తెలుగు మీడియం. నాకు కూడా ఉన్నాయి బ్రో, చాలా ఉన్నాయి మెమరీస్. అంటే పుడూరులో ఆ స్కూల్లో చదివాము ఈ స్కూల్లో చదివాము అని ఏ కంపారిజనే లేదు మాకు. అందరూ ఫ్రెండ్స్ మేము. అవును ఫ్రెండ్స్. అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు మన క్లాస్మేట్స్ ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పట్లో 10th అనుకోండి, 10th క్లాస్ సెయింట్ మేరీస్ కూడా మన ఫ్రెండ్సే, 10th క్లాస్ బిఎన్ఆర్ మన ఫ్రెండ్సే. ఇంకా అంతే. అంటే ఈడు ఇప్పుడు ZPHS సెయింట్ మేరీస్ అట్లా మేము ఎప్పుడు కంపేర్ చేసుకోలేదు. ఈడే ఎప్పుడెప్పుడు అంటుంటారు నేను ZPHS బ్రో ZPHS సెయింట్ మేరీస్ బ్రో, ఇంగ్లీష్ మీడియం బ్రో, మన తెలుగు మనం ఎప్పుడు అట్లా మన ZPHS వాళ్ళకి ఎట్లా అంటే అన్ని తెలుసు బ్రో, వీళ్ళకి తెలియదు. కరెక్టే, అన్నీ తెలుసు. ఎందుకంటే మనం కష్టాల నుంచి వచ్చినాం బ్రో. వీళ్ళకేంటి బ్రో రిచ్ కిడ్స్ బ్రో సెయింట్ మేరీస్. పేరులోనే రిచ్. మన కష్టాలు ఏడా తెలుస్తుంది బ్రో. ఇలా గరీబోళ్ళు గల్లీ చిన్నది గరీబోల కథ పెద్దది, వాడిన్నుల్లో చిన్నది చిన్నగున్నది గల్లీ చిన్నది. మధ్యలో పాట వచ్చిందేం రా? గరీబోల్ అన్నావు కదా బ్రో, అట్లా వచ్చేసి గ్యాప్ లో కొట్టినావా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఏడికే ఖతం చేస్తున్నాం. ఎందుకంటే ఎందుకు బ్రో ఎక్కువ లాగ్ అనిపిస్తుంది. అంటే పెద్దగా అయిపోయింది. లాగ్ కాదు, దీని వెనకాల ఒక లాజిక్ ఉంది, ఒక మ్యాజిక్ ఉంది. మేము ఇప్పుడు టాపిక్ చెప్పినాం కదా. ఏమనుకుంటున్నామంటే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే, అది కూడా మేము తెలుగులో ట్రై చేసాము, మీకు నచ్చితే మీరు పుడూరు మీద కంప్లీట్ పుడూరు మీద వీడియో ఏదో ఒక కాన్సెప్ట్ మీద పుడూరు అని కామెంట్ చేసేయండి. పుడూరు అని కామెంట్ చేయండి, లేకపోతే పుడూరులో ఏ టాపిక్ అయినా కామెంట్ చేయండి. విల్ ట్రై. మొత్తం స్ట్రీట్స్ ఎట్లా అంటే మన పుడూరు మొత్తం చూపెడదాం. స్కూల్స్, స్ట్రీట్స్, గల్లీలు విఎఫ్ఎక్స్ లో కాదు, రియల్ గా ఇంకా మాట్లాడదాం మనం పుడూరు గురించి. అంటే నా 1999 డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి, సో 1999 నుంచి ఇప్పటి వరకు పుడూరు మొన్నే పుట్ట అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. సో వీళ్ళ కంప్లీట్లీ అప్పట్లో మేము కంప్లీట్ గా ఒక వీడియో చేస్తాం. మధ్యలో హిందీ వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో ఒక వీడియోలో మొత్తం యాడ్ చేసి చెప్తాం బ్రో. ఫ్రెండ్స్, ఎంత కష్టపడుతున్నాం మీకోసం తెలుగులో మాట్లాడడానికి. మాకు రాకపోయినా వస్తుంది, కానీ సడన్ గా కెమెరా ముంగట ఫేస్ చేసి తెలుగులో తెలుగు ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి తెలుగు పర్ఫెక్ట్ గా వస్తుంది. అంటే తెలుగు ఫ్రెండ్స్ ఉండాలి మాతో. ఇంట్లో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడాలంటే నాకు రాదు బ్రో, నాకు కూడా రాదు, ట్రై చేస్తున్నాము. కానీ ఫ్రెండ్స్ లో ఉన్నప్పుడు అయితే తెలుగు ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడతామంటే ఇంకా అవతలోడు అనుకోవాలి. చాలా సార్లు అయితే మమ్మల్ని ఏమనుకున్నాడు, అరే నిజంగానే ముస్లిమారా? నాకు కూడా చాలా మంది చాలా సార్లు అడిగారు నన్ను. స్టిల్ అంటే నువ్వు చూడ్డానికి కూడా ముస్లిం గా లేవురా అంటుండే. ఈయన నన్ను కాదు బ్రో, నేను చూడడానికి అంటే మనం మొత్తం కలిసిపోతాం బ్రో. ఎందుకంటే మనది అందరితో కలిసి ఉంటాం కాబట్టి మన వ్యక్తిత్వం అలా సెక్యులర్స్. సో అందరితో కలిసాం. సో అట్లా చాలా మంది గుర్తుపట్టారు. కలిసుంటే కలదు సుఖం, కన్నని సాకారం, కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం, గుమ్మడి పువ్వుల నవ్వు. సో మేము ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏదో ఒక వీడియో అయితే కంప్లీట్ పుడూరు మీద చేద్దాం. ఒకవేళ మీకు నచ్చితేనే మొత్తం కంప్లీట్ పుడూరు మీద చేద్దాం. మనం ఎక్కడ నుంచి కట్టకా నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మన శ్మశాన వాటికి కింద దాకా మొత్తం పుడూరు కవర్ చేసి. దేని కింద అంటారు చూడు, కింద అంటే మన ఏమంటారు అదే చిన్న స్కూల్ సైడ్ అటు మొత్తం అన్ని బస్సులు కవర్ చేద్దాం. సో మొత్తం మన పుడూరు మొత్తం కవర్ చేద్దాం. మన ఫ్రెండ్స్ మొత్తం ప్రతి దగ్గర ఉన్నారు. సో వాళ్ళని కూడా అది కావాలంటే వాళ్ళు కొంతమంది జాయిన్ అవుతా ఉంటున్నారు, వాళ్ళని కూడా జాయిన్ తీసుకొని చేసేద్దాం. సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరూ తెలుగులో చెప్పు, ఇదే చెప్పు నాకు తెలుగులో, ఎందుకంటే మీరు తెలుగులోనే అడిగారు కదా. ఈ వీడియోని చూసినందుకు, వీడియోని తెలుగులో ఏమంటారు, ఈ చిత్రాన్ని చూసినందుకు అందరికి ధన్యవాదములు. దయచేసి అందరూ ఈ వీడియో ఈ చిత్రాన్ని మా యూట్యూబ్ చిత్రీకరణని సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని ఏమంటారు? సబ్స్క్రైబ్ అంటే తెలియదు ఫ్రెండ్స్, నాకైతే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ని తెలుగులో ఏమంటారు? కామెంట్ ని ఏమంటారు బ్రో, నాకైతే తెలియదు. తెలుగు స్కూల్ బ్రో, తెలుగు స్కూల్ బ్రో, కానీ కామెంట్ ఏమంటారు తెలియదు నాకు. కామెంట్ అంటే
ఒక మాట సరే ఒక మాట పెట్టండి అండ్ షేర్ చేయండి. మీ మనసులో మాట షేర్ పెట్టండి. అంటే ఇంకొకళ్ళకి పంపించండి. ఈ Share వీడియోను చేయండి. మీరు చూసి ఇంకా 11 మందికి పంపించండి. మీరు ఒకవేళ ఇంకా ముగ్గురు పంపిస్తే మీరు శుభవార్త వింటారు ఖచ్చితంగా. ప్లీజ్ డోంట్ ఫాలో దిస్. సో ప్లీజ్ డూ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. కమెంట్. అల్లాహ్ హాఫిజ్. బాయ్. Camino, mi camino, mi camino.